జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ 17 తర్వాత కన్యలోకి ప్రవేశించడం ద్వారా విద్యా విదేశీయ ప్రయాణాలు ఉంటాయి. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం, వాణిజ్యం, లాజిక్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. శుక్రుడు సింహంలో రహస్య లాభాలు, సంబంధాల గోప్యత పెరుగుతుంది. కుజుడు కర్కాటకంలోను సింహంలో ఉంటున్నారు పిదప భాగస్వామ్య వ్యాపారాల్లో శక్తిగా ఉంటారు. గురుడు మిథునంలో ఉద్యోగం, రోజువారీ పనులు పురోగతిని చూపిస్తారు. శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు, ఆలస్యం, శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ, నాన్ ఐటీ ఆలస్యాలు, పనిలో ఒత్తిడి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని, కొన్ని సమస్యలు, ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లేదా అంతకంటే ముందు మీరే స్థానచలనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఊర్లో నుండి, ఉన్న దేశం నుండి లేదా ఇంకో చోటకైనా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగంలో పై స్థానంకి వెళ్ళడం లేదా ఆ ఉద్యోగం నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. వ్యాపారస్తులకి చాలా జాగ్రత్త. కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి. భాగస్వామి వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ విధమైనటువంటి కొత్త ఆలోచన పెట్టకండి. ఇండస్ట్రీస్ కూడాను. వ్యవసాయదారులకి కాస్త పంట ఆలస్యంగా అవుతుందిగా నష్టపోరు. షేర్ మార్కెట్ చాలా రిస్క్ ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మంచిది. రియల్ ఎస్టేట్, కొత్త ఒప్పందాలు ఏది పనికిరాదు. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా కాస్త మాట పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అపోహలు పెరుగుతుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆర్థిక సమస్యలు పెరుగుతుంది. కుటుంబంలో స్ట్రెస్ పెరుగుతుంది. స్త్రీలకు సంతానం చదువులో కాస్త జాగ్రత్త పట్టించాలి. పోటీ పరీక్షల్లో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రీసెర్చ్, లా, సైన్స్ రంగంలో వారికి కూడా కొంచెం ఈ నెల అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకి అవకాశాలు ఉన్న అడ్డంకులు మాత్రం చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు. క్రీడాకారులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలకి చాలా కఠినంగా ప్రయత్నం చేయాలి. కళాకారులకి, మీడియా రంగం వారికి కాస్త గౌరవంగానే ఉంటుందని చెప్పచ్చు. ఎముకలు, కీళ్ళ నొప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. దీని పరంగా ఏదైనా ఒక సర్జరీ లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్ పెరుగుతుంది. నిద్రలేనితనంగా ఉంటుంది. అతి ఆహారం వల్ల ఫ్యాటీ కంటెంట్స్ పెరుగుతుంది శరీరంలో. ఇది కొంచెం జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా అవుతుంది లేదా ప్రతికూలంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి కొన్న దాంట్లో ఏదో ఒక లిటిగేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్త. భాగస్వామి ఆస్తి విషయాల్లో చాలా తగాదాలు ఉంటాయి. చాలా జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అదృష్టం కలిగించే రంగులు ఈ నెల అనుకుంటే నలుపు మరియు నీలం అని చెప్పచ్చు. అదృష్ట దిశ దక్షిణం అని చెప్పచ్చు. మంచి రోజులు 4, 12, 19, 26 మంచి రోజులు అని చెప్పచ్చు. చంద్రాష్టమం 1, 29, 30 చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. శనివారాల్లో నల్లని వస్త్రదానం చేయండి. నువ్వుల నూనె దానం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడాను చేయండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే ఒక మంత్రాన్ని గట్టిగా పఠించండి. చాలా యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవం, కులదేవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి. చాలా విషయాల అనుభూతిని పొందుతారు. ఇంకను మాకు దోషాలన్నీ తొలగాలంటే ఇలా అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి మీకు అందిస్తున్నాం. కావాల్సిన వారు సంప్రదించండి. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతాన ప్రాప్తిగా, ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలన్నా ఈ కింద నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.